Hello everyone, welcome back to my channel Learning Land. Today we are learning daily used English sentences. మనం తరచుగా మాట్లాడే కొన్ని తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈరోజు వీడియోలో చూసిద్దామండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ వన్, ఇక చేసేదేమీ లేదు. ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ఏదైనా తప్పు జరిగితే మనం అనుకుంటూ ఉంటాం కదండి, ఇక చేసేదేమీ లేదు అని. సో దానిని ఇంగ్లీష్లో నథింగ్ ఎల్స్ టు డూ. నథింగ్ ఎల్స్ టు డూ అంటే ఇక ఏమీ చేసేది లేదు. నెక్స్ట్, దయచేసి కూర్చోండి. దయచేసి కూర్చోండి. బీ సీటెడ్ ప్లీజ్. బీ సీటెడ్ ప్లీజ్ అంటే దయచేసి కూర్చోండి. బీ సీటెడ్ ప్లీజ్. ముందుకు వెళ్ళి అడగండి. మీరు ఏం అడగాలనుకుంటున్నారో ముందుకు వెళ్ళి అడగండి అంటూ ఉంటాం కదండి, దానిని గో హెడ్ అండ్ ఆస్క్. గో హెడ్ అంటే ముందుకు వెళ్ళండి, అండ్ ఆస్క్ అంటే అడగండి. సో గో హెడ్ అండ్ ఆస్క్. నెక్స్ట్, శ్రద్ధగా ఉండండి. శ్రద్ధగా ఉండండి అనడాన్ని బీ అటెంటివ్. బీ అటెంటివ్. అటెంటివ్ అంటే శ్రద్ధగా, బీ అంటే ఉండడం. సో బీ అటెంటివ్. నెక్స్ట్, పెద్దగా ఏమీ లేదు, నీ సంగతి ఏంటి? ఎవరైనా అడుగుతూ ఉంటారు కదండి ఇంకేంటి అని, మన దగ్గర ఏమీ లేదు అని చెప్పినప్పుడు ఇంకా నువ్వేం చేస్తున్నావు అని అడుగుతుంటాయి కదండి, దానిని నథింగ్ మచ్, వాట్ అబౌట్ యూ. నథింగ్ మచ్ అంటే పెద్దగా ఏమీ లేదు. వాట్ అబౌట్ యూ, నీ సంగతి చెప్పు లేదా నీ గురించి చెప్పు. నెక్స్ట్, ఇది నిజమా కాదా. ఇది నిజమా కాదా. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్. ఇది నిజమా కాదా. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్. బిగ్గరగా మరియు స్పష్టంగా మాట్లాడండి లేదా గట్టిగా మరియు స్పష్టంగా మాట్లాడండి అనడాన్ని స్పీక్ లౌడ్లీ అండ్ క్లియర్లీ. స్పీక్ లౌడ్లీ అంటే గట్టిగా మాట్లాడు, అండ్ క్లియర్లీ, క్లియర్లీ అంటే స్పష్టంగా మాట్లాడు. సో స్పీక్ లౌడ్లీ అండ్ క్లియర్లీ. నెక్స్ట్, మళ్ళీ కలుద్దాం. మనం మళ్ళీ కలుద్దాం అనడాన్ని సీ యూ నెక్స్ట్ టైం. సీ యూ నెక్స్ట్ టైం. మనం మళ్ళీ కలుద్దాం. సీ యూ నెక్స్ట్ టైం. నెక్స్ట్, నన్ను నేను సరిదిద్దుకోవడానికి నన్ను అనుమతించండి లేదా నా తప్పు నేను తెలుసుకోవడానికి కొంచెం టైం ఇవ్వండి అని అడుగుతూ ఉంటాం కదండి, దానిని అలో మీ టు కరెక్ట్ మై సెల్ఫ్. అలో మీ అంటే సరిదిద్దుకోవడం, సారీ అనుమతించడం. టు కరెక్ట్ మై సెల్ఫ్ అంటే నన్ను నేను సరిదిద్దుకోవడానికి. సో అలో మీ టు కరెక్ట్ మై సెల్ఫ్. నెక్స్ట్, ఉత్సాహంగా ఉండండి లేదా సంతోషంగా ఉండండి. చీరప్. చీరప్ అంటే ఉత్సాహంగా ఉండండి. చీరప్. నాకు ఇప్పుడు అర్థమయ్యింది. నాకు ఇప్పుడే అర్థమయ్యింది. ఐ గాట్ ఇట్ నౌ. ఐ గాట్ ఇట్ నౌ అంటే నాకు ఇప్పుడు అర్థమయ్యింది. ఐ గాట్ ఇట్ నౌ. నువ్వు దాన్ని పట్టించుకోవద్దు. నువ్వు దాన్ని పట్టించుకోవద్దు. డోంట్ మైండ్ ఇట్. డోంట్ మైండ్ ఇట్ అంటే నువ్వు దాన్ని పట్టించుకోవద్దు. సున్నితంగా చేయండి లేదా స్లోగా చేయండి అని అంటూ ఉంటాం కదండి, డూ ఇట్ జెంట్లీ. డూ ఇట్ జెంట్లీ. జెంట్లీ అంటే సున్నితంగా. సో డూ ఇట్ జెంట్లీ, సున్నితంగా చేయండి. నేను దాని గురించి పూర్తిగా మర్చిపోయాను. నేను దాని గురించి పూర్తిగా మర్చిపోయాను. ఐ టోటలీ ఫోగట్ అబౌట్ ఇట్. ఐ టోటల్లీ ఫోగట్ అబౌట్ ఇట్ అంటే నేను దాన్ని పూర్తిగా మర్చిపోయాను. మేము ఇప్పుడు కలిసి ఉన్నాము. మేము ఇప్పుడు కలిసి ఉన్నాము. వీఆర్ టుగెదర్ నౌ. వీఆర్ టుగెదర్ నౌ. టుగెదర్ అంటే కలిసి ఉండడం. సో వీఆర్ టుగెదర్ నౌ. మేము ఇప్పుడు కలిసి ఉన్నాము. నేను అక్కడ చాలా అరుదుగా సందర్శిస్తాను లేదా అక్కడికి నేను చాలా అరుదుగా వెళ్తాను అనడాన్ని ఐ రేర్లీ విజిట్ దేర్. ఐ రేర్లీ విజిట్ దేర్. రేర్లీ అంటే చాలా అరుదుగా, విజిట్ అంటే సందర్శించడం. సో ఐ రేర్లీ విజిట్ దేర్, నేను అక్కడ చాలా అరుదుగా సందర్శిస్తాను. నెక్స్ట్, మేము ఎలాగైనా వెళ్తాము. మేము ఎలాగైనా వెళ్తాము. వీ విల్ గో ఎనీవే.
వి విల్ గో ఎనీవే అంటే మేము ఎలాగైనా అక్కడికి వెళ్తాము. వి విల్ గో ఎనీవే. నెక్స్ట్ అద్దంలో నీ ముఖం చూసుకో. అద్దంలో నీ ముఖం చూసుకో. లుక్ ఎట్ యువర్ ఫేస్ ఇన్ ది మిర్రర్. లుక్ ఎట్ యువర్ ఫేస్ ఇన్ ది మిర్రర్. లుక్ అంటే చూడటం. సో లుక్ ఎట్ యువర్ ఫేస్ ఇన్ ది మిర్రర్ అంటే అద్దంలో నీ ముఖం నువ్వు చూసుకో. నెక్స్ట్ అంతా బాగానే ఉందని నిర్ధారించుకోండి. లేదా అంతా బాగానే ఉందని అనుకోండి అని అనడాన్ని మేక్ ష్యూర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. మేక్ ష్యూర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్ అంటే అంతా బాగానే ఉందని నిర్ధారించుకోండి లేదా అంతా బాగానే ఉందని అనుకోండి. నెక్స్ట్ నువ్వు చేసిన తప్పులన్నీ నాకు బాగా తెలుసు. నువ్వు చేసిన తప్పులన్నీ నాకు బాగా తెలుసు. ఐ నో ఆల్ యువర్ మిస్‌డీడ్స్. ఐ నో ఆల్ యువర్ మిస్‌డీడ్స్. మిస్‌డీడ్స్ అంటే తప్పులన్నీ లేదా ఆకృత్యాలన్నీ. సో, ఐ నో ఆల్ యువర్ మిస్‌డీడ్స్. నువ్వు చేసిన తప్పులన్నీ నాకు తెలుసు. ఈ అవమానాన్ని నేనెప్పటికీ సహించలేను. ఈ అవమానాన్ని నేనెప్పటికీ సహించలేను. ఐ కెన్ నెవర్ టాలరేట్ దిస్ ఇన్సల్ట్. ఐ కెన్ నెవర్ టాలరేట్ అంటే నేను దీన్ని ఎప్పటికీ సహించలేను. దిస్ ఇన్సల్ట్. ఇన్సల్ట్ అంటే అవమానం. సో, ఐ కెన్ నెవర్ టాలరేట్ దిస్ ఇన్సల్ట్. ఈ అవమానాన్ని నేను ఎప్పటికీ సహించలేను. సో, చూసారు కదండీ! ఇటువంటి సెంటెన్సెస్ అని మనం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం కదండీ! నెక్స్ట్ క్లాస్‌లో మరిన్ని సెంటెన్సెస్ నేర్చుకోవచ్చు. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్. థాంక్ యూ.